आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पादपद्म महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथुनि యొక్క సన్నిధానంలో ఆచార్య ఇట్లా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేటలో శ్రీ పాగలపాటి గురువు గారి యొక్క జీవిత చరిత్ర విధానం గురించి మనం వివరించుకోబోతున్నాం. భగవద్గీతలో కృష్ణ భగవానుడు మాట అంటాడు, దేవతలని, ప్రాజ్ఞుల్ని, గురువుల్ని సేవించాలి. దాంతోపాటు శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస, వీటి ద్వారా మనం భగవంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందగలమని, మనకి ఏది చెప్పినా ఎవరు చెప్పినా మనకు ప్రమాణం వేదం. వేదం మనకు చదవడం మనకు తెలియదు, మనకు అర్థం చేసుకోలేము. అలాగే ఉపనిషత్తులు, అలాగే అష్టాదశ పురాణాలు, అలాగే భగవద్గీత. ఈ భగవద్గీత అనేది వేదాలు ఉపనిషత్తులో ఏ సారాంశం అయితే ఉందో ఆ సారాంశమే భగవద్గీత. అదే మన ప్రమాణం. ఎవరు చెప్పినా అందులో నుంచి చెప్పాల్సిందే, ఏది వేదంలో చెప్పాల్సిందే. ఎందుకు భగవద్గీత ప్రమాణం అనుకుంటున్నాము? మనం మన దేశంలో ఉన్నాక కోర్టులు ఉన్నాయి. కోర్టులు తెలుసు కదా, వాదించేది. అందులో ఏది ప్రమాణంగా పుస్తకం పెడుతున్నారు అక్కడ? అంటే దేశం మొత్తం మీద ప్రమాణం ఏంటి? భగవద్గీత. అంటే భగవద్గీతే భగవంతుడి యొక్క స్వరూపం. కాబట్టి భగవంతుడి సాక్షిగా నేను అంతా నిజమే చెబుతున్నాను అన్నప్పుడు ఆ గ్రంథం స్థితి ఏమిటి? సాక్షాత్తు భగవత్ స్వరూపమే. ఆ భగవత్ స్వరూపంలో ఆ భగవంతుడు ఏం చెప్పుకున్నాడు? దేవతలని, ప్రాజ్ఞులని, గురువులని మనం ఆశ్రయించవలే, పూజించవలే, ఆరాధించవలే. మరి అటువంటి దేవతలు మన కులదైవం, మన ఇష్టదైవాలు ఉన్నాయి, వాళ్ళని పూజించవలసింది. అలాగే ప్రాజ్ఞులు అంటే జ్ఞానస్థితిని అందించేవాడు. ఇంకా సద్గురువులు అంటే వాటి యొక్క అతీతమైన స్థితిని తన్మయత్వం పొందినవాడు, వాడిని ఆశ్రయించవాలి అన్నారు. మరి ఈనాడు మన సద్గురువులు అంటే మనకి ఎవరున్నారు? ఇప్పుడు ఈ కాలంలో సద్గురువు అనేవారు ఎవరున్నారు అని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు గురువులు అంటున్నాం, గురువులు అందరినీ గురువు అనే పదం సరళంగా వాడేస్తున్నాం. గురువు యొక్క లక్షణాలు తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా సద్గురు యొక్క లక్ష్యం మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇప్పుడు వారు లేరు కదా, మా పరిస్థితి ఏమిటి, మనం ఎవరిని ఆశ్రయించాలి అనే ప్రశ్న మనకు ఉంది. అందుకే మహాత్ముల యొక్క జీవిత చరిత్రని మనం పారాయణ చేసి ఆచరించగలిగితే అది సద్గురు యొక్క స్వరూపమే. ఇప్పుడు గురువు అంటే బాహ్యంగానే గురువు చూసుకుంటున్నాం. గురువు అంటే ఏమిటి? ఏదో ఒక మానవాకరం ఉండాలి, అదే పోవాలి, అదే ఉపదేశం పొందాలి, ఆ ఉపదేశం మన మరణం చేయాలి, అదే మన భావన ఉంటుంది. ఈ ప్రకృతి అంతా గురువే. ఇక వ్యక్తిత్వం ఏముంది? చీమకు గురువు, భూమి యొక్క గురువు, ఆకాశం ఒక గురువు, కొండ ఒక గురువు, సూర్యుడు ఒక గురువు, చంద్రుడు ఒక గురువు. చూడగలిగితే ఇవంతా గురుస్వరూపమే. ఇదంతా గురుస్వరూపినప్పుడు ఇంకా బాహ్యంగా మనకు శరీరంతో కలిసిన గురువుతో అవసరం ఏముంటుంది? ఈ మాట భాగవతంలో చెప్పాడు, 24 గురువులు చెప్పాడు. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కడు వీధికొకరు గురువు, ఊరికొక గురువు అని తయారవుతా చూస్తూనే ఉన్నాం. మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. అంటే వాళ్ళు చమత్కారాలు చేసినప్పటికీ వాళ్ళకి గొప్ప మహిమలు ఉన్నాయని చెప్పేసి మనం వాళ్ళ కళను అడుగుతున్నాం. దాన్ని వాళ్ళు సులువుగా చేసుకుంటున్నారు. అందుకని భాగవతులు ముందుగా హెచ్చరించారు, గురువు అంటే నేను బాహ్యంగా చూడాల్సిన అవసరం లేదైనా ఈ ప్రకృతే గురువు. చూడగలిగితే నువ్వు చూడగలిగే సామర్థ్యం నీకు లేకుండా ఎవరు బట్టి మన కాళ్ళకు నువ్వు మొక్కుతున్నావు. మొక్కితే పర్వాలే, మన తనువుని, మన ధనాన్ని అన్ని వాళ్ళ కాళ్ళ కింద దారపోస్తున్నాం. ఆ తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు. అందుకని మనకి అందించున్నారు. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, రామకృష్ణ ప్రవక్త ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నారు, గురునానక్ ఉన్నారు, బుద్ధుడు ఉన్నారు, వివేకానందుడు ఉన్నాడు, ఈ కాలం అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఎందుకు అబ్దుల్ కలాం? అబ్దుల్ కలాం ఒక ఋషే.
అనే మామూలు వ్యక్తి మాత్రం కాదు. మనం చూస్తే మామూలు వ్యక్తి అనిపిస్తుంది మనకి, కానీ ఆయన జీవితం చూస్తే ఋషి ధర్మాలు ఋషి లక్షణాలు ఆయనలో పొందుపడి ఉంది. కాబట్టి వారి యొక్క జీవితం మనం చదివినా, వారి యొక్క జీవితం మనం విన్నా వారి సాన్నిధ్యంలో ఉన్నట్టే. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? సద్గురువుని ఆశ్రయించమని కృష్ణుడు చెప్పాడు అనుకున్నాం. సద్గురువు అంటే మనకి ఎవరికి తెలియదు. కాబట్టి ఆ సద్గురువు వారి యొక్క జీవిత గ్రంథ రూపంలో వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. భగవద్గీత కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పాడు. ఆ ద్వాపరయుగం పోయి దాదాపు 8,34,000 సంవత్సరాలు ముందరది. ఇది మన కలియుగం రాకముందు ద్వాపరయుగం 4,96,064 సంవత్సరాల వివరణ. అప్పుడు ఇప్పటికే ప్రమాణం అవుతుందంటే ఆ భగవద్గీతలో కృష్ణుడు ఉన్నాడు లేదా? అలాగే మహాత్ములంతా కూడా వారి యొక్క గ్రంథ రూపంలో ఉన్నారు. కాబట్టి ఆ గ్రంథాన్ని మాత్రం ఆశ్రయిస్తే సద్గురువుని ఆశ్రయించినట్టు. ఈ విధానమే బాబాగా చెప్తాడు. తద్దితి పరిపాతేన పరిప్రశ్నేని సేవయ ఉపదేత జ్ఞానం జ్ఞాన సప్తదర్శన. 4వ అధ్యాయం 32వ శ్లోకం. ఇది ఒక్కటే కంఠస్థం ఎందుకు పెట్టారంటే ఇంక మిగతావి నాకు రాదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మిగతా 7వ శ్లోకాల సారాంశం అంతా కూడా ఈ ఒక శ్లోకంలో ఉంది కాబట్టి. ఇప్పుడు అన్నం వచ్చినప్పుడు ఒక మెతుకు పెట్టుకుంటామా, అన్నీ చేసుకుంటామా? ఆ ఒక్క మెతుకే 4వ అధ్యాయం 32వ శ్లోకం. దీనికన్నా మనం పట్టుకుంటున్నాం అనుకోండి, ఆ మెత్తలు ఉంచినామనుకో అన్నం ఉడికిందని ఎలా అయితే మనం భావిస్తామో, అలాగే ఆ శ్లోకం యొక్క భావంగా తెలుసుకున్నామంటే ఇంక మొత్తం భగవద్ సారాంశం అంతా కూడా మనకి అవగతం అవుతుంది. అందుకని శ్రీని సాయినాథుడు ఆ ఒక్క శ్లోకాన్ని స్పెషల్గా చెప్పాడు. మనం బాబా సినిమా చూశారు, మీరు పాత సినిమా చూశారు, బాబా సినిమా చూశారు. అందులో చూడండి ఒక శ్లోకం చెప్తాడు, బాబా పెద్దగా ఎదిగినట్టుగా ఉంటాడు. గుర్తొస్తుందా? ఆ శ్లోకమే అక్కడ బాబా అడిగాడు. అంటే ఏంటి? ఆ 4వ అధ్యాయ శ్లోకంలోనే మొత్తం సారాంశం అంతా ఇవ్వబడి ఉంది. అప్పుడు ఆ భగవద్గీతను ఆశ్రయిస్తే కృష్ణుడిని ఆశ్రయించినట్టు లెక్క, భగవద్గీతను పూజిస్తే కృష్ణుడిని ఆరాధించినట్టు లెక్క. అలాగే అనేక మంది మహత్తులు ఉన్నారు. వారి నుంచి వెలికి తీసుకొచ్చాడు భరద్వాజ మహర్షి గారు. తెలుసు భరద్వాజ మహర్షి పేరు విన్నారు ఇప్పుడు? ఈ భరద్వాజ మహర్షి గారు నాయుడుపేటలో 1900 నాకు గుర్తుంటే 82, 83, 4 అనుకుంటాను. ఇక్కడ బాబా మందిరం దగ్గర ప్రతిష్ఠ చేసింది ఆయన. ఎక్కడ? టౌన్లో ఉండేది. టౌన్లోనే విగ్రహం చేసింది ఆయన. ఆయన ఐఏఎస్ పాస్ అయ్యి కూడా కలెక్టర్ ఉద్యోగం వెళ్లకుండా లెక్చరర్గా కోటాబాగ విద్యానగరం ఎంబీఆర్ కాలేజీలో అక్కడ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు ఆయన. 1969 నుంచి 81 వరకు 12 సంవత్సరాలు అక్కడ ఆయన వర్క్ చేశారు. ఆయన అన్ని ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి అడవికి వెళ్ళి ఆడ కూర్చోలే. ఆయన మనలాగే గృహస్థగానే ఉన్నాడు, మనలాగే ఉద్యోగం చేసుకున్నారు, మనలాగే సంతానం ఉంది. కానీ ఆయన ఆ స్థానాన్ని పొందారంటే అర్థం ఏంటి? ఈ దేశంలో మహాత్ములందరూ దర్శించాడు, కొన్ని వేల మంది దర్శించాడు. దర్శించి వాళ్ళని ఫిల్టర్ చేశాడు. అంటే నిజమైన మహాత్ములు తెలియాలి కదా. అందరూ గురువులే, అందరూ మహాత్ములే. ఇప్పుడు ఏదనుకోండి, నేను ఆత్మజ్ఞానం పొందాను అని చెప్పాను అనుకోండి, నా వల్ల నాలుగు మాట్లాడాలనుకోండి, నిజమైంది అనుకోండి, ఇంక కోకోలో జనం అంతా కూడా దాన్ని శుభ్రంగా చేసుకుంటుంటారు. నిజమైన ఆత్మజ్ఞానం పొందినవాడు ఆత్మజ్ఞానం పదం వాడుతూ ఉంటారు, మీరేనే ఉంటారు. ఏమిటి ఆత్మజ్ఞానం అంటే? ఆత్మజ్ఞానం పొందానంటే అర్థం ఏమిటి అనేది మనకి తెలియదు. ఆత్మజ్ఞానం అంటే ఒకటే, పొంగడు. అంటే మీ ఒక్క మాట చెప్పాలంటే సంతోషం వస్తే పొంగడు, దుఃఖం వస్తే పొంగడు. అలా ఉండగలుగుతున్నవాడు ఎవడు ఉన్నాడా? అంటే ఏంటి? మామూలుగా ఈ సన్యాస ధర్మం అనుకుంటూ కూడా మరి ఎందుకు ఆశ్రమాలు కట్టుకొని ధనాన్ని అడుగుతుంటారు? ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందినట్టు అంటే కోరిక ఉందనే కదా అర్థం. కోరికలు ఉన్నవాడు ఆత్మజ్ఞానం అలా పొందుతాడు. అది బాహ్యమైన కోరికలు. ఆ విధానం అంతా మహర్షి గారు అటువంటి వారిని సెలెక్ట్ చేసి వీళ్ళు నిజమైన సద్గురువులు అని అందించిన వారిలో మొట్టమొదటి మనకి ఈ పాలపాటి గురువు గారు. ఈయన విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో, ఇంతకుముందు నక్సలైట్ ప్రాంతం అనేవాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు.
ఈయన చూస్తే ఏమన్నా స్వామివారి వారికి ఉన్నాడా, ఈయన పక్కన పడదు, ఈయన ఇంకా చిన్న వయసు, అది చూడండి సూటు బూట్ వేసుకున్నాడు. ఆయన మహాత్ముడు అంటే ఏమన్నా నమ్ముతాడు, కానీ అలాగే ఉన్నాడు ఆయన. అలాగే ఉంటూ ఆ కొండ ప్రాంతం వాళ్ళని, కోయ ప్రాంతం వాళ్ళంతా కూడా నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చాడు. వాళ్ళకి వ్యవసాయం చేయడం తిరిగిపోతే చదువు చేసి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించాడు. చిన్న చిన్న పాకే ఒక రాయి పెట్టి, ఒక దీపం పెట్టి, ఇది రాముడు, మీరు ఏ కష్టం వచ్చినా ఆ దీపాన్ని మొక్కండి, మీ కోరిక తీరని చెప్పాడు. ఇలాగే కొన్ని వందల గ్రామాలను ఏర్పరిచాడు ఆ కొండల ప్రాంతంలో. ఇక నేను విశాఖపట్నం టౌన్కి రావచ్చు కదంటే ఆయన వాళ్ళంతా మూర్ఖులైనా, వాళ్ళంతా ఆసుపత్రుల వాళ్ళు, టౌన్ వాళ్ళు, మనమంతా. వీళ్ళైతే స్వచ్ఛంగా ఉంటారు, నిర్మల హృదయాలు, కాబట్టి నాకు ఇక్కడ ఉండడానికి ఇష్టం అన్నాడు. అటువంటి ఆయన్ని దర్శించాలని భరద్వాజ మహర్షి గారు వెళ్ళారు. 1966 ఆ ప్రాంతంలో వెళ్ళిన తర్వాత ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడారు అంటే అసలు వాస్తవం ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, అన్ని ప్రశ్నలు భరద్వాజ మాస్టర్ గారు ఈయన ప్రశ్నించారు. ఈయన వివాహం చేసుకోకూడదనేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలని, తపస్సు చేసుకోవాలని సంకల్పం అయింది. ఎవరు? భరద్వాజ మాస్టర్ గారు. అటువంటి ఆయన దర్శించినప్పుడు పాండురంగ మహత్యంలో ఒక ఘట్టం పోయిన వారం చెప్పుకున్నాం. పాండురంగ మహత్యంలో 5 ఉపాఖ్యానం అనే అధ్యాయంలో అది యాదృచ్ఛిగా తెరుచుకున్నది, పుస్తకం ఓపెన్ చేస్తాను. దాన్ని చెప్పిన తర్వాత అందులో పోయిన వారు వివరించుకున్నాం కాబట్టి దాని భావాన్ని పెట్టుకొని వివాహం చేసుకోవాలి మీరు అని ఆయన చెప్పాడు, ఇండైరెక్ట్గా చెప్పాడు. అంతైన తర్వాత మనకు గాజులు అనుకున్నాడు. ఈయన కూడా ఏదో అదృష్టం వచ్చింది నా పుస్తకంలో, మనకు గాజులే అనుకొని నడిపేసి అంతైన తర్వాత అప్పటికి అదింటాడు, నీకు అర్థమైందా అని అడిగాడు. ఏది పోయిన అని చెప్తున్నాను, ఆ కథ నీకు అర్థమైందా అని అడిగాడు. నాకు ఊరుకున్నాడే కానీ ఏది పాలపడేవారు గారు దాని గురించి నేను కామెంట్ చేయలే. సరే అంతా అయింది, సాయంకాలం అయింది, కాఫీ టిఫన్లు అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాదాపు 4 గంటల ప్రాంతం, 3:30 ప్రాంతంలో 3 అంటే మనకి నిద్ర కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట. ఏం చెప్పాడు, బాబు గారు నేను ఎవరైనా పెద్దలను దర్శించినప్పుడు నా డైరీలో నేను పలానా గొప్ప భక్తులు దర్శించాను అని రాసుకుని నాకు అలవాటు ఉంది. కాబట్టి మీరు ఎవరు యోగియా సిద్ధపురుషుడా ఏమని రాసుకోమంటారు అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పుడే వచ్చారు. ఇది పాలపాటి గురువు గారని విశాఖపట్నంలో ఉన్నారండి. ఈయన దర్శించడానికి భరద్వాజ మాస్టర్ గారు వెళ్ళారు. భరద్వాజ మాస్టర్ గారు ఈయనతో మాట్లాడే సంభాషణ గురించి వివరించుకుంటున్నాం. గత వారం పాండురంగ మహత్యం సంగతి వివరించుకున్నాం. ఇప్పుడు అయిన తర్వాత మీరు మహాపురుషుడా యోగ్య ఏం చెప్పి రాసుకుంటా అన్నాడు. ఇంకా ఎక్కడైనా మహాత్ముడిని రీసెర్చ్ చేసేవాడు అన్నమాట. ఈయన పాల్పడగలుగుతారంటే అన్నప్పుడు వాళ్ళు చెప్తారా నిజమైన మహాత్ములు చెప్పరు. ఏంటి ఏదో ఈనపడినట్టుగా ఏమిటి అన్నాడు. మళ్ళీ గమ్మునే ఉన్నాడు. 10 నిమిషాలు అయింది అని ఏం చెప్పలేదు. ఏం బాబు ఏం చెబుతారన్నాడు. అప్పటికి మాట్లాడేస్తున్నాడు. ఏంటి మళ్ళీ చెప్పు ప్రశ్న ఏంటి అంటున్నాడు. ఒకసారి వినపడదు ఇంటిది. అంటే నిజమైన మహాత్ములు ఎప్పుడు కూడా తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోడు. ఇది మనం బాగా గమనించాల్సింది. అది ఇప్పుడున్నారు, నేను హిమాలయ తపస్సు చేశానండి, 200 సంవత్సరాలు నా జీవితం అంటే నేను అన్నాను అనుకోండి, నాకు దాదాపు 120 సంవత్సరాలు అన్నాను అనుకోండి, సగం మంది నమ్ముతారు. అబ్బా 120 సంవత్సరాలు అంటే బాగా కనీసి అడే ఉండదా. నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను చెప్పానంటే ఆ ఉద్దేశం ఏంది, నన్ను మీరు గుర్తించాలా, గౌరవించాలా, ఆరాధించాలా, అంతేనా? దగ్గరికి చెప్తున్నాను. అవసరం ఉందా? నేను ఎంతకాలం తపస్సు చేస్తానని మీకు అవసరమా? అవసరం ఉంది. మరి ఇది చెప్పాను నేను, నా గొప్పతనాన్ని మీరు గుర్తించాలా. గుర్తిస్తే ఇప్పుడు ఉన్న 20 మందికి 200 మంది చేస్తారు. అందుకని ఈయన దాటేస్తూ వచ్చాడండి. మళ్ళీ మౌనమే.
ఏం బాబు నేను అడగకూడదు అడిగానా? నాకు ఒక అలవాటు, ఏ మహాత్ముడి దగ్గరికి పోయినా కూడా ఫ్రీగా ఉండడం నాకు అలవాటు. ఎవరికి బాధపడదు మాస్టర్ గారు. చాలా లెక్కచ్చగా ప్రతి ఒక్కరిని నిశ్చితంగా పరిశీలిస్తాడండి. ఇంకా గుడ్డిగా నమ్మడు. ఆయన మొదలు నాస్తికుడే. ప్రతి ఒక్కటి పరీక్ష చేసి పరిస్థితి ఏదో అవునా కాదా అని ఎంతో పరిశోధించి మనకి సాయితత్వానికి అందించాడండి. ఆయన అందించడం వల్లనే మనకి సులభంగా మనం దాన్ని అందుకుంటున్నాం. దీని వరకు ఎంత కష్టం ఉందో ఆయన ఎంత కష్టపడ్డాడు అంటే నాకు ఇది అలవాటు. అడగచ్చు అడగడా తిరిగి స్వామి నా తప్పేమని ఉంటే చెప్పండి అంటున్నాడు. మళ్ళీ కింద దిగాడు. అనుభవం ఉన్నప్పుడు అదే అనుభవం వస్తుంది కదా, వాడకుండా అడిగానేమో అని అనేసి. సరే అది అట్టాంటిది ఏం లేదే అన్నాడు. అటు చెప్పండి, అట్లా లేదన్నారు కదా, అది చెప్పండి అన్నాడు. సరే నా దగ్గర ఎర్ర డైరీ ఒకటి ఉండాలి, అది తీసుకొస్తాను, దాన్ని చూసి నువ్వే రాసుకున్నాడు. ఆ డైరీ సెట్ నువ్వే చూసి రాసుకో. నువ్వు యోగా అనుకుంటావో, మహాత్ముడు అనుకుంటావో, లేదా మామూలు మనుషులు అనుకుంటావో నీ ఇష్టం అని ఆ కుటీరంలోకి పోయి అలా పుస్తకాలు తీసి నాకు ఆ పుస్తకం కనబడలేదు అన్నాడు. చెప్పింది ఆయనే. మళ్ళీ నాకు ఆ పుస్తకం కనబడేసి ఏదో ఇప్పుడు పాత ఉత్తరాలు తీసుకొచ్చి ఒక బయట నాకు పుస్తకం కనబడలేదు, కానీ ఇది నా బంధువులు నా స్నేహితులు నాకు ఉత్తరాలు ఇది ఇస్తున్నా, దీన్ని చూసి నీకేమనిపిస్తే అది రాసుకో అంటే మీ వంశస్థులతో ఉన్నారా అని అడిగాడు మా మాస్టర్ గారు. ఇవన్నీ ఎందుకోసం? మన కోసమే. ఎందుకంటే మనకు అనేక అనుమానాలు ఉంది, కానీ దాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాం, సరిగ్గా తీర్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడికి అర్జునుడు చెప్పాడు కదా, అర్జునుడు ఏం తెలివి తక్కువడే ఉన్నా, తెలివి తక్కువడే కాదు, అతను అడ్డు పెట్టుకుని మనకు చెప్తున్నాడు. ఎందుకు తెలివి తక్కువడే కాదు, శివుడే మెప్పించి పాశుపత వస్త్రాలు సంపాదించినాడు అర్జునుడు. మరి ఎంత గొప్పవాడే ఉండాలి. అలాగే భరద్వాజ మహర్షి గారు మన కోసం ఇలా వివరిస్తున్నాడు. మనకు అన్ని అనుమానాలు, రామాయణం అనుమానం లేదు మనకి. రామాయణం అనుమానం ఉందా? రాముడు దేవుడు ఆయన దేవుడు ఎక్కడ అనుమానం లేదు. ఆయనే దేవుడు అంటే నిండు సోలాడు అడుగు పంపించాడా? ఆయన దేవుడు ఎట్ట అవుతాడండి? అని అనుమానం లేదా? అనుమానం వచ్చినా మనం గమ్మని ఉంటాం. ఏమో ఎందుకు కూడా ఆయన మనం శపిస్తాడేమో. దానికి నివారిస్తాడు భరద్వాజ మహర్షి గారు. వాటి పెద్దవాళ్ళు ఇచ్చుంటారు, అది మన రాష్ట్రుడు మనం చదవలేదు కదా. అందుకు ఈ సత్సంగం ఏర్పాటు చేసాము. ఇది వచ్చి భజన చేసుకునేసి ప్రసాదం తీసుకునేసి వెళ్ళే ఉద్దేశం కాదు. మన సంస్కరించుకోవడం కోసమే సత్సంగం. సత్సంగం ఉద్దేశం అంటే నువ్వు సంతరింపబడాలి. నువ్వు సంతరింపబడకుండా నువ్వేం జీవితం సాధించగలవు? ఎందుకంటే ఉత్తమమైన మానవ జీవితం ఇది. ఈ మానవ జీవితానికి ఎంతో ఎంతో పూర్వపుణ్యం చేస్తే కానీ ఎన్నో కొన్ని వేల జన్మలు గడిస్తే కానీ ఈ జన్మ రాదు. మరి నేను సాధకం చేసుకో అవసరం ఉందా లేదా? అన్నిటికీ 6 లక్షణాలు ఉంటాయి. అన్ని జీవులకు 6 లక్షణాలు ఉంటాయి. దానికి ఆకలి ఉంది, దానికి దప్పిక ఉంది, దానికి నిద్ర ఉంది, దానికి భయం ఉంది, దానికి వృద్ధాప్యం ఉంది, దానికి మరణం ఉంది. ఈ 6 ఉంటుంది. మనిషికి 6 కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది. ఈ 6 మనిషికి కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఉంది. అది ఆలోచన. భగవంతుడు ఏది మంచో ఏది చెడో ఇచ్చి తీసుకునే కెపాసిటీ ఒక మనిషికే ఉంది. ఇదే గోపాల సినిమాలో చెప్తాడు కదండి, సినిమాకి చెప్తాడు. ఏం చెప్పాడు భగవంతుడు? ఇది నీకు ఒక భక్తుడు ఆలోచించాడు, స్వేచ్ఛ ఇచ్చాడు నీకు అని చెప్తాడు. ఆ డైలాగు గుర్తొస్తుంది లేదు. మరి ఆ స్వేచ్ఛ నువ్వేం చేసుకుంటున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావు. అట్లా భరద్వాజ మాస్టర్ గారు ప్రతి ఒక్కటి సున్నితంగా పరిశీలించి ఆలోచించండి అని ఏం చెప్తా నువ్వు ఎట్లా రాసుకుంటావు నీ ఇష్టం అన్నాడు. అయిన తర్వాత మీ బంధువులు అంటున్నారు కదా, వాళ్ళు ఉన్నారా ఇక్కడ అడిగాడు. వాళ్ళు ఇప్పుడెవరు లేరండి, కొంతకాలం వచ్చారు, నేను కూడా ఒకసారి వచ్చి చూసి వచ్చాను కానీ అక్కడికి వెళ్ళలేదు. సరే డైరీ దొరకలే, ఉత్తరాలు దొరకలే, ఒక పుస్తకం తీసుకొచ్చాడు, బయట పుస్తకం ఒకటి. ఆ పుస్తకంలో చెప్తూ అది కళ్యాణ్ అనే ఒక హిందీ పత్రిక ఉంది, దాంట్లో పేరు కట్ చేసి కథలు రాస్తారు కదా మామూలుగా. ఇప్పుడు ఈనాడు పేపర్లో కూడా సండే స్పెషల్లో కొన్ని ఎస్ఎస్ ఉంటాయి కదా, అలాంటివి చింటి కట్టి పెట్టుకొని బయట చేసి పెట్టుకున్నాడు. ఇది చెప్పుకుంటాము, ఇది నాకెంత ఇష్టము అని అందులో కథలు చెప్పడం మొదలుపెట్టాడు. చెబుతుంటే మాస్టర్ గారికి తూగొస్తూ ఉంది, నిద్రమత్తుగా ఉంది మాస్టర్ గారికి.
కన్ను మూతపడతా ఉంది. ఆ కన్ను మూతపడితేనే కొన్ని విన్నాడు, కొన్ని వినలేకపోయినాడు. అది ఆయన రాసుకున్నాడండి. నేను వినలేదు, నేను పుస్తకాలు రాసుకుంటానా? నాకు ఎదురు దూకింది, నేను పుస్తకం రాసుకుంటానా? మాసేజ్ రాసుకున్నాను. కొన్ని విన్నా కొన్నా, కానీ ఒక్కటి మాత్రం నాకు గుర్తు ఉంది. ఒక యువకుడు తపస్సు కూర్చున్నాడట. ఆ యువకుడు కూర్చుంటే సకల చరాచర జగత్తు భగవంతుని స్వరూపమైన భావనతో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. సకల చరాచర జగత్తు భగవత్ స్వరూపం అనే భావన. సకల చరాచరం అంటే ఈ ప్రకృతి అంతా, చెట్టు పుట్ట గుట్ట గోడు చీమ ఎలుక ఎరుక అన్నీ కూడా ఒకే చైతన్యం ఉంది అనే భావనతో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తపస్సు చేసుకుంటూ ఉంటేనే గుర్ర శబ్దం వచ్చింది. చూస్తే ఎదురుగా పెద్ద పులి బొకాన ఉండదు. బొకాన సో పెద్ద పులి పెట్టుకున్నాడు. ఆ చూస్తే వాడికి కాస్త భయం వేసింది. ఎవరికి భయమే కదా. అంటే ఇంతకు ఏ భావంతో నేను కూర్చున్నాను? తరాతర జగత్తు ఆ స్వరూపం అనుకున్నా. అప్పుడు పులి కూడా స్వరూపమే అనే భావంతో ఆ కాస్త భయం కడుమునింది, మన భయం పోయింది. ఆ పులి అట్లా చూసేది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఎలా వీలవుతుంది? ఒకటే మనం మనకే చూసుకుంటాం. ఇక్కడ మనందరం కూర్చొని ఉన్నాం. కోతి వచ్చింది, పండు తీసుకొని పోతా ఉంది. అందరూ కాముగా ఉండండి, అది ఏం చేస్తుందా అలా ఉంటే అది కూర్చోండి. అంటే కోతి, రే నువ్వు కోతి, నేను మనిషిని కాబట్టి తరముతాను అనే భావన ప్రకంపన దానికి తగులుతుంది. తగింది కాబట్టి అది దాన్ని కాపాడుకోవు కదా. నువ్వు కొడితే దెబ్బ కదా, కాబట్టి అప్పుడే అది మనం మురుగు ఉంటుంది. ఇప్పుడు అది అనుకుంటున్నాను. అలాగే మహాత్ములంతా కూడా అంతా ఒకటే బాగుంటున్నప్పుడు ఏమైపోయినా కూడా ఇది మన ఇప్పుడు మనందరూ ఇప్పుడు కూర్చున్నామండి. ఇక్కడ వేరే భావం ఏముంటుంది? అందరం ఒకటే. ఏకకల ఓపెన్ చేసుకుంటాం, పక్కపక్కలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఇప్పుడు కొత్త వ్యక్తి గబ్బకు వచ్చాడు అనుకోండి, మన ఊళ్ళో ఆగిపోతాయి. అక్కడ ఆగిపోతాయి కదా. కొత్తవాడు వచ్చినట్టు అంటే వాడు వేరే వాడిని భావన వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకటైన వారు ఇప్పుడు ఏముంటుంది? మనం ఏం మాట్లాడుకుంటే ఏం చేస్తున్నా కూడా కొట్టుకుంటా, తిట్టుకుంటా, రాళ్ళేసుకుంటా, మనకు వచ్చేది వస్తువు విసురుకుంటాం, దెబ్బలు తగ్గుతుంది, అయినా కూడా నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం అందరం ఒకటే అని భావంతో. అలాగే మహాత్ములంతా కూడా అటువంటి భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒకే చైతన్య భావన ఉంటుంది వాళ్ళకి. మనకి ఇప్పుడు స్వయంగా చూడాలంటే తిరువన్నామలై వెళ్ళాం. రమణ మహర్షి ఆశ్రమం ఉంది. వెళ్ళారు తిరువన్నామలై వెళ్ళారా? ఇప్పుడు అరుణాచలం వెళితే రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళండి. ఇప్పటికీ కూడా అక్కడ కుక్కలు, కోళ్ళు, పాములు, నెమలి అన్నీ ఒకటేగా తిరుగుతూ ఉంటాయి. ఒకటి విరోధంగా ఉండదు. ఆయన ఉన్నప్పుడే లేదు. కారణం ఏమిటి? ఆయనకు తప ప్రభావం, వైబ్రేషన్స్. ప్రతి ఒక్కటి వైబ్రేషన్స్ అనండి. సైన్స్ ప్రకారంగా చూస్తే కూడా మన మనసులో ఆలోచనలు ప్రతి ఒక్కరికి తగులుతుంది. మనం ఇప్పుడు గుర్తిస్తే మనకే అర్థమవుతుందండి. ఇప్పుడు కొందరికి పెట్టబుద్ధి పుడుతుంది, కొందరికి పట్టబుద్ధి పుడుతుంది. కారణం ఏంటి? మనం వెళ్ళగానే ఒలిచే మాట అది తలకాయ నొప్పండి, తల తినేసినాడు అంటాం. అంటే సైన్స్ ప్రకారం చూసుకుంటా అంటే మన ఆలోచనలన్నీ కూడా ఎదుటివారు తగులుతుంది. ఆ దృష్టిగా మనం ఉంది అనుకోండి, మనం ఎప్పుడు సత్యం మీదే అనిపెట్టుకుని ఉంటాం. ఆ కథ చెప్పాడు. అయిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ మా మాట మార్చేస్తాడు. ఒక్క విషయం మళ్ళీ మనం గమనించా. ఆ కథలు ఎలా చెప్తున్నాడంటే బాబు గారు ఎంతో తన్మయత్వంతో తనలో మమేకమైనట్టుగా ఆనంద బాష్పాలతో ఏది ఆ కథ చెప్పేటప్పుడు కూడా. అంటే దీన్ని బట్టి ఏంటి? మనం మాట్లాడే మాటలు కూడా హృదయపూర్వంగా మాట్లాడితేనే అలా నీళ్ళు వస్తాయి. ఆ భావం మనకు అవగతం చేసుకుంటాం, లేకపోతే అవగతం కాదు. ఇక్కడ తన్మయత్వము అనేదానికి మన సినిమాలో పోవాల్సిందే, తప్పదు. సినిమాలో పోయినా అనుకోండి, మనకి ఇష్టమైన సినిమా చూస్తాం అనుకోండి, వాడు ఏడిస్తే ఏడుస్తాం, వాడు నవ్వితే మనం నవ్వుతున్నాం, పక్కన ఎవడో మనం కొడతాడు. మనకి నవ్వు ఆపులేకపోయినా అనుకోండి, పక్కన కొట్టమా, మీరు కొట్టరేమో నేను కొట్టా. ఇలా పక్కన దెబ్బ తగ్గుతుంది, మనవాడు అవునా కాదని చూసుకోము. వాడు తండ్రి ఏమిటి? అందులో మమేకం అయిపోయినాం. అవునా? ఆడు ఏడిస్తే ఎందుకు కళ్ళని పెట్టుకుంటున్నాం?
తన్మయత్వంలో కళ్ళని పెట్టుకుంటాడండి. తన్మయత్వంలో ఏసీ కోసం అటు కూర్చుంటాడు కాసేపు. అంటే తన్మయత్వం గురించి వివరించుకుంటాడు. అలా అయిన తర్వాత బాబును ప్రశ్న అడిగాడు. బాబు గారు సిద్ధుడు, జ్ఞాని, భక్తుడు ఇలా పిలుస్తుంటారు కదా, ఈ ముగ్గురికి భేదం ఏమైనా ఉందా? సిద్ధుడు, జ్ఞాని, భక్తుడు ముగ్గురు ఒకటే మనకు అనిపిస్తుంటుంది. మనకి ఎందుకంటే మనం పావలోకం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఒకటేగా అనిపిస్తుంది. ఇది బతకడము, జీవించడము ఒకటే, సుఖము, సంతోషము, ఆనందము ఒకటే అనిపిస్తుంది మనకి. అన్నీ వేరు వేరే. అలా ఇక్కడ సిద్ధుడు అంటే ఎవరు, జ్ఞాని అంటే ఎవరు, భక్తుడు అంటే ఎవరు? అదేప్పుడు జ్ఞాని అనేవాడు వాస్తవానికి వాళ్ళ ముగ్గురులో తేడా ఏమి ఉండదు. తేడా ఉండదు, మనకి తేడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. చేసేది ముగ్గురు ఒకే పనే, కానీ వేరే వేరే భావాలు అనిపిస్తుంది. కరెంటు ఒకటే, ట్యూబ్లైట్, ఫ్యాన్, ఏసీ. మనం కరెంటు తిరుగుతుందని చెప్తామా? ఫ్యాన్ తిరుగుతుంది అంటున్నాం, ఏసీ పని చేస్తూ ఉంటాం, బల్బ్ వెళ్తుంది అంటున్నాం. కానీ ఆ మూడు చేసేది ఏంటి? కరెంటు ధరకు ఆధారం, కరెంటు ధరనే అది పనిచేస్తుంది. అలాగే ఈ ముగ్గురు కూడా చేసేది ఒకే పని. జ్ఞానం ఏం చేస్తాడంటే డబ్బు తయారు చేస్తాడట. సిద్ధుడు దాన్ని లోకహితం కోసంగా వివిధ కాలాన్ని వినియోగిస్తాడట. అలా వచ్చిన ఫలితాన్ని దైవశక్తి అంతటిని రెవెన్యూ లాగా భక్తుడు కూడబెడతాడట. ఇది ఆయన చెప్పింది. ఏమర్థమైంది? జ్ఞాని డబ్బులు సంపాదిస్తాడు, ముక్తుడేమో దాన్ని వివిధ లోకహితం ఖర్చు పెడతాడు, భక్తుడేమో దాన్ని రిజర్వ్ చేస్తాడట. ఇది ఆయన చెప్పింది. మన భాషలో వివరించుకుందామండి. జ్ఞాని డబ్బు తయారు చేస్తాడు. జ్ఞాని అనేవాడు నిరంతరము జ్ఞానాన్ని పెంచుకుంటూ వస్తాడు. మనకి 10 లక్షల రూపాయలు అంటే ఎక్కువగా పెంచుకోవాలి ఎలా అయితే ప్రయత్నం చేస్తామో, జ్ఞాని కూడా ఆ జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకటి లౌకికంగా తృప్తి పడాలి మనం. లౌకికంగా ఉన్నప్పుడు ఈ డబ్బు చాలు, ఈ విషయం చాలు. కానీ జ్ఞానంలో మాత్రం తృప్తి పడకూడదు. జ్ఞాన విషయంలో మాత్రం తృప్తి అనేది ఉండకూడదు. నిరంతరము విద్యార్థిగానే ఉండాలి. ఇది స్వామి వివేకానంద మాట. మనకు తెలిసింది ఎంత మాత్రం ఉంటుంది? తెలుసుకోదు అనంతం. ఈ జీవించేంత కాలం తెలుసుకుంటూనే ఉండాలి. అది జ్ఞాని. జ్ఞాని అతడు డబ్బు కూడా తయారు చేస్తూనే ఉంటాడు, పెంచుకుంటూనే ఉంటాడు జ్ఞానాన్ని కూడా. ఆ జ్ఞానాన్ని పూర్తిగా పొందిన వాడిని సిద్ధుడు అనుకుందాం. ఆ సిద్ధుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానాన్ని లోకహితం కోసం అందరికి పంచుతాడు. అర్థమవుతుంది. డబ్బు బాగా జ్ఞానం అయిపోయాడు, ఆ సిద్ధత వచ్చింది అంటే నాకు మహిమలో చదువుకుందాం పద్ధతి మనకు అర్థమవుతుంది. దాన్ని లోకహితం కోసం ఉపయోగిస్తాడు, తన కోసం ఉపయోగించాడు. భక్తుడు ఏం చేస్తాడు? దాని వచ్చిన ఫలితాన్ని రెవెన్యూ లాగా కూడబెడతాడు. అంటే ఏంటి? ఆ భక్తుడే భగవత్ స్వరూపంగా మారుతాడు. ఏది? లోకహితం కోసంగా తన తపస్సంతా కూడా సిద్ధుడు దారపోస్తే భక్తుడు దానంతా తీసుకొచ్చేసి ఒక దగ్గర కేంద్రీకరణ చేసి ఆ భక్తుడి ద్వారానే భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ వస్తుంది. కళ. సరే, ఇప్పుడు రామదాసు ఉన్నాడు, అన్నమయ్య ఉన్నారు. వాళ్ళకి ఎందుకు బాధ కలిగాయి? ఎందుకు బాధ పెట్టారు? సతీ సక్కుబాయి, సతీ సుమతి, వీళ్ళంతా చూస్తున్నాం, భక్తులు అనుకుంటున్నాం కదా. భక్త కన్నప్ప, వీళ్ళు సిద్ధుల్లాగా చేసి జ్ఞానం అయ్యారు. వాళ్ళు ఆ స్థాన్ని కూడబెట్టారు. కూడబెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన పరీక్ష పెట్టకపోతే కన్నప్ప భక్తుడు మనకి ఎలా తెలుస్తుంది? అన్నమయ్యకి పరీక్ష పెట్టకపోతే ఆయన గొప్ప భక్తుడు మనకి ఎలా తెలుస్తుంది? అంటే భక్తుడు కూడా భగవంతుడు ఉన్నాడు ఆ నిరూపణ రావాలి కదండి. మనం సినిమా చూసినప్పుడు భక్తుడిని కొడతా ఉంటే, వాతలు పడతా ఉంటే దేవుడికి వాతలు పడతారు కదా. అర్థమవుతుంది. ఇప్పుడు అది కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది. అది నిరూపణ కోసం వాడికి అని చెప్తాడు. అంటే భక్తుల్లోనే భగవంతుడు ఉంటాడు, అందుకని ఈ భక్తుడు దేవుడిలా కూడా పెడుతుంటాడు అని చెప్పడం ఉద్దేశం.
ఈయన కోడబెట్టిన భక్తుడు యొక్క తత్వం చెప్తున్నాడు, సిద్ధుడు లోకహితం చేస్తున్నాడు, జ్ఞానం ఏం చేస్తాడు, జ్ఞానాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ముగ్గురు చేసేది కూడా లోకహితం కోసమే. కాబట్టి వేరు వేరు మాత్రం కాదు, వారి కార్యక్రమం అంతా కూడా ఒకటే, అదే లోకహితం. ఇప్పుడు భక్తుడిగా నిరూపబడ్డాడంటే మన కోసమే కదా. ఓహో, భక్తుడు ఎటువంటి ఆపదలు ఉన్నా భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఇప్పుడు అన్నమయ్యని పలకల్లో ఎవరు పడతారు? వెంకటేశ్వర నువ్వులే సినిమా చూసాం కదమ్మా, మీరు చూడరా? నేను చూసిన సినిమా. మరి ఎలా ఎందుకు పోసాడు? అంత భక్తి ఉందని నిరూపణ కోసంగా భగవంతుడే పోసాడు. అది జ్ఞానికి, సిద్ధుడికి, భక్తుడికి అంత అయింది. తర్వాత ముక్తుడు అంటే ఎవరు అంటే భగవద్గీతలో అర్జునుడు ఏ విధంగా ప్రశ్న వేశాడు కృష్ణుడికి, ఆ విధంగా మాస్టర్ గారు నేను ప్రశ్న వేస్తున్నాడు. అంటే మాస్టర్ గారు అర్జునుడు అనుకుంటే పాల్పడగలు కృష్ణుడు. ముక్తుడు అంటే ఎవరు? మనంటే అక్కడ ముక్తి, మోక్షం ఈ పదాలు వింటున్నాం కదండి. నేను ముక్తి పొందానండి, నేను మోక్షం పొందానండి, నా పుణ్యాన్ని పొందానండి అనే మాట వింటుంటాం. ఇది గొప్ప స్థితి పొందినామండి అని అంటుంటాను. విన్నారా మాటలు? మనం తీవ్ర కోపంలో ఇప్పుడు సాగులు కనబడుతున్నారు కదా, ఇబ్బంది ఏం లేదు. మేమే దేవుడు, మేమే చెయ్యి మీ తల పెడితే నీకు సర్వనాశనం అయిపోతాను అని దాని అర్థం. అలా చూస్తూనే ఉన్నాం. మనకి అర్థం తెలిసే అనుకోండి, మరి ఎంత మాటకారు చాటకారు కాదు, అది మనకు అర్థమవుతుంది. ముక్తుడు అంటే ఎవరు? ప్రాణి, పదార్థం, పరిస్థితులకి, ఈ మూటికి కట్టుబడిన వాడెవడు వాడు ముక్తుడు. అంటే వ్యక్తికి చెప్తాం, ఈ భాష వద్దు. వ్యక్తికి, వస్తువులకి, పరిస్థితులకి ఎవరైతే కట్టుబడి ఉంటాడో వాడు ముక్తుడు. వ్యక్తికి కట్టుబడకూడదు అంటే ఏంటి? వ్యక్తులు అంటే వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళని నా స్వలాభం కోసం వినియోగించుకోవడం, వాడికి వశం అవ్వడం. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తి దూరమైనాడు అనుకోండి, మనకు బాధ చేస్తుంది. అప్పుడు నేను ముక్తుడు అవుతాను. ఒకవేళ నేనే ముక్తుడు అన్నాను అనుకోండి, నాయుడుపేటలో వచ్చాను అయ్యా, నేను ముక్తి పొందానయ్యా, నాకు ఆత్మజ్ఞానం పొందా అన్నాను అనుకోండి, ఈ మూడు కానీ మీరు విన్నారని ఉంటే, ఈ మూడు వ్యక్తులు, వస్తువులు, వ్యక్తి, వస్తువులు, పదార్థాలు, వీటి మూడికి కట్టుబడిన వాడే ముక్తుడని మీకు తెలుసు అనుకోండి. నేను చెప్పాను అనుకోండి మోక్షం అని, మీరు తల అవుతా అంటారు అనుకోండి, వెంటనే టక్కన ఇక్కడ బలి పడుతుంది, ఎగిరి గంతేస్తాడు. ఓరెవరు వీడైతే మాట కర్రా వీడు, బలి పడితే ఎగిరి గంతేసినట్టు వీడు ముక్తుడైతే. ఆ ప్రాణికి భయం వేసిందని వీడికా అర్థమైంది ఇప్పుడు. అందుకని చెప్తున్నానండి ఇక్కడ, ఈ మూటికి ఎవడైతే కట్టుబడినాడో వాడు ముక్తుడు. అందుకే భక్తుడు అంటే ఎవరు? నేను భక్తుడు కాదు, మీ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే భక్తుడికి 3 లక్షణాలు ఉంటాయి: నిర్మలత్వం, నిశ్చలతత్వం, నిర్భయత్వం. ఈ 3 ఉన్నవాడు భక్తుడు. మీరున్నారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం లేదు. 2 ఉన్నా కూడా నిర్భయత్వం మాత్రం లేదు. ఎందుకంటే ఇబ్బంది పడితే పరిగిస్తాను, ఒకట్లాగా పిలవడేది అంతగే కదా. ఈ 3 ఉన్నవాడే భక్తుడు. అందుకని భక్తుడు చెప్పుకోవడానికి నాకు గుండె జనం చాలా లేదు. కొన్ని జన్మలు కావాలి. ఇట్లా రోజు చేసుకుంటే ఇలా ఈ మార్గంలో వెళితే ఈ మార్గం వెళ్తే కొన్ని జన్మలకి భక్తులు అవుతానేమో. ఇది నా మాట కాదండి, కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు. కొన్ని వేల మందిలో ముముక్షులు ఉంటారట. ఎప్పుడు చెప్పాడు? బాబరేవుడు చెప్పాడు. కొన్ని వేల మందిలో ముముక్షు. వేలంటే 1 4 3 సున్నాలు కాదండి, ఒకటి కొన్ని సున్నాలు. అటువంటి ఒకడు ఉంటాడు ముముక్షువు. అటువంటి ముముక్షుడు కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడు జ్ఞాని. అటువంటి జ్ఞానంలో కొన్ని వేల ఒక భక్తుడు ఉంటాడు. మనం ఎక్కడున్నామో మనం చూసుకోవాల్సిందే. కనీసం మనం ముముక్షులో ఉన్నామా అంటే నాకు నమ్మకం లేదు, నేను లేదు అంటే ఎందుకు చెప్పుకుంటానంటే మనం భ్రాంతిలో పడిపోతున్నాం. మనకు మనం ముసుగేసుకుంటున్నాం. నేను భగవంతుని ఆరాధిస్తున్నామని, మహాభక్తుని అనే భ్రాంతిని తను ముసుగేసుకుని ఇతరులకు ముసుగేస్తున్నాం. అంటే మనకు వంచుకుంటున్నాం. దాన్ని నష్టపోయి చాలా తీవ్రంగా నష్టపోతాం. అందుకని ఇక్కడ వివరణిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడు చెప్పేది మన ప్రమాణం. కొన్ని వేల మంది ముముక్షుడు ఉంటాడంటే కనీసం మనం ముముక్షుత్వం ఉందా, అది తెలుసుకునే ఆలోచన ఉందా మనకి?
నిజంగా మనం స్వతంత్రంగా బతుకుతున్నాం ఒక చెప్పండి. ఇక్కడ అందరూ నేను స్వేచ్ఛగా బతుకుతున్నాను, స్వేచ్ఛ ఉందా మనకి? పేస్ట్కే స్వేచ్ఛలా మనకి. మన పండు పేస్ట్కి అదే నేను ప్లేస్ తెచ్చుకుంటా, దానికి వెంటనే టీవీ టక్కన వస్తుంది, నీకు ఉప్పు ఉందా పప్పు ఉందా అని బయట దీన్ని పక్కన పారేస్తా ఉంటా, దాన్ని తీసుకుంటాను, దాన్ని వాడుతూ ఉంటాను. ఇంకొకసారి వాసన సువాసన అంటాను, వస్తుంది నోట్ తీసి దీన్ని వాడేస్తా ఉంటా, దాన్ని పట్టుకుంటాడు. ఇంకేం స్వేచ్ఛ మనకి? పేస్ట్కే స్వేచ్ఛ లేదు. పక్కన వెళ్దాం. నేను బతుకుతున్నా, నేను కట్టుకునే గుడ్డ కూడా నా కోసం కాదు, వాడు బాగుందని చెప్తే నాకు సంతోషం. కట్టుకుని నేనే కదా కట్టుకుంటాను, నేను నాకు బాగా చూసుకోవాలా, ఇది వాడు బాగా చూసుకోవాలా, వాడు బాగుందని చెప్పాలా, అప్పుడు నాకు సంతోషం. అంటే వాళ్ళ కోసం ఓట్లేసుకుంటున్నా. స్వేచ్ఛ ఉందంటారా? వీటికే లేదు స్వేచ్ఛ, ఇంక బతకడంలో స్వేచ్ఛ ఆడుతుందండి. ప్రతి ఒక్కరికి అదే దారిలోనే మనం ఉన్నాం. మనకు మనసు మనం జీవించాలి. అది చెప్పండి. ఇది లేకుండానే నేను ముక్తుడండి, నేను భక్తుడండి ఏంటిది? మన బతికే స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నాం మనం. కాబట్టి ఇక్కడ ముక్తుడైన వాడు స్వతంత్రంగా ఉంటాడు, స్వేచ్ఛగా ఉంటాడు. వాడికి బంగ్లా ఉన్నా ఒకటే, బంగ్లా లేకపోయినా ఒకటే, ఎండ ఉన్నా ఒకటే, వారున్నా ఒకటి, చెలు ఉన్నా ఒకటే. వాడు ముక్తుడు. రమణ మహర్షి ఆయన ఆచ్ఛాదన ఏముందండి? చూసా రమణ మహర్షి అంటే తెలుసా? ముందు కొట్టుకుంటాడు, కాలు దాపుకుంటాడు. మన ఫోటోలు అదే కనబడుతుంది. కింద బొద్దింకులు కొరికి రక్తం బారుతున్నా కూడా సరే శరీర స్ఫురణే లేదు. అలా ఉండగల నేను? దోమ అంటే నేను గుడ్ నెట్ బడ్ నెట్ పెట్టుకుంటాను నేను. మళ్ళీ నేను ఒక భక్తుడిని అంటే భక్తుడు చెప్పుకోవద్దు. చెప్పడం ఉద్దేశం అంటే నేను భక్తుడిని ముక్తుడు చెప్పొద్దు. అర్హత నీకు లేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. అంతేగాని గుడ్ నెట్ పెట్టుకోకూడదు, అదొక మనాడు గుర్తించుకుంటావా? పెట్టుకోకూడదు, చేసుకోకూడదు కాదండి. ఇక్కడ నేను భక్తుడిని అని నువ్వు వెల్లడి చేయవద్దు. ఆ లక్షణం నీకు లేవు కదా, లేకుండా నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఏదో సాధన పరంగా నేను చెప్పి జరిగింది అనుకోండి, 2 జరిగింది అనుకోండి, అది 20 మంది చెప్తాను నువ్వు. అప్పుడు నాకు శక్తి నేను భ్రమిస్తాను. అది కూడా భగవంతుడు మనం మోసం చేస్తాడండి. భగవంతుడు శక్తి ఇస్తాడు నాకు, వీడు దీన్ని ఎట్లా వినియోగించుకుంటా చూస్తాడు అనమాట తమాషగా. నేను దుర్వినియోగం చేసుకున్నాను అనుకోండి, తీసాడు పారేస్తాను. అది అంటే ముక్తుడు అంటే ఎలా ఉంటాడని వివరం చెప్తున్నాను. కాబట్టి మనం ఎటువంటి భ్రాంతిలో పడకూడదు. వాడు స్వతంత్రంగా ఉంటాడు. ముక్తుడు ఏ పరిస్థితిలో కూడా ఏ చింత పొందనివాడు. వాడికి చింత అనేది ఎప్పుడు ఉండదు, నిరంతరం చింతనే ఉంటుంది. ఏమని చింతన? ఈ సుచింత కూడా దైవ స్వరూపం అనే ఒకే ఒక చింతన. దాన్ని బాబా ఒక మాట అన్నాడండి. బాబా ప్రతిసారి పలికే మాట ఏమో, ప్రతిసారి బాగా ఏం మాట్లాడు బాబా? బాబా సినిమా చూసారు బాబా? ప్రతిసారి బాబు ఏం పలుకుతాడు? సబ్కా మాలిక్ ఏక్, ఉన్నది ఒకటే దైవం, అల్లా మాలిక్, భగవంతుడి యజమాని. ఈ 2 భావాలు, అల్లా మాలిక్, భగవంతుడి యజమాని, నువ్వు సేవకుడు. ఆ భావన నిలుపుకోవడమే చాలా కష్టం. నేను సేవకుడిని అని చెప్పుకొని బాగా కూడా చాలా కష్టం. నేను చేశా అని అంటాను. నిజంగా నేను చేశాను. ఈ శరీరమే నాది కాదు. పంచిభూతాల రూపంలో వచ్చింది శరీరం. భూమి, నీరు, ఆకాశం, నిప్పు, గాలి. గాలి తీసిన పరిస్థితి ఏంట? నేను కాలు తగ్గేస్తాను అనుకోండి, అని గాలి తీసాను అనుకోండి, అది కాలు రా కింద పడిపోతుంది. అది గుర్తుపెట్టుకోగలగాలి. కాబట్టి అలా గుర్తుపెట్టుకుంటే నిరంతరం చింతన, నిరంతరము చింతన కోసమే భగవంతుడు మనకి అన్ని రూపాల్లో భగవంతుడు నిరూపణ ఇవ్వడం సాయిబాబా ఇచ్చాడు. చిన్న పిల్లి రూపంలో, కుక్క రూపంలో నేనేమని నిరూపించాడు. కానీ చివరికి పాఠం రూపంలో నేనేమని ఆ నిరూపణ చేశాడు. ఎందుకోసం? అంతటా దైవత్వాన్ని దర్శించరాడు ఆయన అని. మనం దర్శిస్తున్నాం కానీ యాంత్రికంగా చేస్తున్నాం. ఎలా అంటే అనుకోండి, ఇప్పుడు నా కాలు ఆయన తగిలింది అనుకోండి, నేనేం చేస్తాను? దండం పెట్టుకుంటాను. నాకు చిన్న బిడ్డ ఆ కాలు తగిలింది అనుకోండి, ఆ బిడ్డ కూడా దండం పెడతా. ఎందుకని? మెకానికల్. వాళ్ళు పెట్టారు, ఇల్లు పెట్టాను. వాడు దైవ స్వరూపం, పిల్లవాడైనా
పెద్దవాళ్ళ దైవ స్వరూపం. ఆజు నా కాలు తగిలింది, అది దాని భావన. ఆవరణ తెలియదు, ఏదో పెద్ద అన్నారు, మనం ఇట్లా అంటున్నాం, లేదా శారీని పదవాడేస్తాం. అందరిలో భగవంతుడు ఉన్నాడు, అది మనం చేస్తూనే ఉన్నాం, కానీ తెలియకుండా చేస్తున్నాం అంతే. తెలుసుకొని చేయడానికి తెలియకుండా చేయడానికి తేడా ఉంటుంది కదండి. అదే కృష్ణుడు చెప్తాడు, అన్నీ చేస్తున్నారు, భర్త చేస్తారు, పూజ చేస్తారు, తెలుసుకొని చేయండి అంటున్నాడు. తెలుసుకొని చేస్తే దాని భావమే వేరే విధంగా ఉంటుందండి. ఇప్పుడు అందరూ చెట్లు పూజిస్తాం కదా, మనం రావి చెట్లు ఎందుకు పూజిస్తాము? మీ పాపాలకి ఏం చెప్తారు చెప్పండి? ఎందుకు మా చెట్టుని ఎందుకు పూజించేది అంటే మీరేమో సమాధానం చెప్తారా? ఎవరు చెప్పలేరు. అలా కాకుండా చెట్టు ఎంత మంచిదిరానైనా మనం పీల్చే గాలిని కార్బన్ తీసుకుంటాడు అది కదా, మనకి ఆక్సిజన్ ఇస్తుంది కదా, మరి దానికి దండం పెట్టాలి, ఇంకెవరు దండం పెట్టాలి చెప్పండి? మీరు 10% చేయమంటే 11% చేస్తారు పాపం. అర్థం తెలిసింది కదా. కాబట్టి ఇక్కడ ముక్తుడు అంటే ప్రాణి ద్వారా భయపడాడు. ప్రాణి అంటే ఎవరు? మనుషులు, శత్రువులు, మిత్రుల ద్వారా, మానవుల వల్ల, క్రూర జంతువు వల్ల, వాటి వల్ల భయం చెందడు. పదార్థం అంటే తిండి, నీరు, అగ్ని, వీటికి కట్టుబడి ఉన్నాడు. తిండి ఉన్నా సరే లేకపోయినా సరే. నేను కేవలం వ్యాపారం తిని గడిపానని బాబా చెప్పాడు. అందుకని ఈ కలియుగానికి బాబా యొక్క జీవిత విధానం తీసుకుంటే మహాభారత, రామాయణ గ్రంథాల సారాంశం అంతా కూడా, బైబిల్ గ్రంథం సారాంశం, పురాణ గ్రంథం సారాంశం, బుద్ధిలో సారాంశం అన్నీ కూడా బాబా దగ్గర కనిపిస్తుందండి. కానీ ప్రాణి అంటే మనుషుల వల్ల భయపడాడు, క్రూర మృగాల భయపడాడు. ఇంక పదార్థం తిండి ఉన్నా లేకపోయినా, గాలి వాన ఎన్ని వచ్చినా సరే దానికి కట్టుబడి ఉన్నాడు. ఏ ఆటంకం రాని దేనికి కూడా భయపడాడు. ఇంకా పరిస్థితి అంటే కథ సుఖాలు లేదా భూకంపాలు ఏమొచ్చినా కూడా సరే భయం అనేది ఉండదు. అనుకూలంగా ప్రతికూలంగా అనుకొచ్చినప్పటికీ కూడా ఏ పరిస్థితులకి ఆయన లొంగడు. వాడు ముక్తుడంటే ఏమైనా ఇబ్బంది దాని అలా శాంతంగా ఉంటాడు. అటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటే చాలండి, కొత్త వాళ్ళకి మనకి ఎందుకండి అసలు అవసరం ఏంది? వీళ్ళందరూ లేదు, రాముడు లేదా, కృష్ణుడు లేదా? అదే ఇప్పుడు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, రామకృష్ణ ఉన్నాడు, రమణ మహర్షి గారు ఉన్నారు, స్వామి వివేకానంద ఉన్నారు. వాళ్ళు పెట్టి అబ్దుల్ కలాం చెప్పుకున్నాం. అబ్దుల్ కలాం చెప్పండి, నేను నాకు సత్సంగం జరగదు. ఎందుకంటే మన కళ్ళకు కనబడి ఆయన ఋషి, ఆయన ఒక జీవితం ఉందా చూడండి, దేనికైనా కట్టుబడ్డాడు. ఆయన ఉన్నారు ఎంత ప్రసిద్ధి ఉన్నప్పటికీ కూడా మామూలుగానే ఉన్న జీవించాడండి. ఆయన ఏ సూట్ కేసు అయితే రాష్ట్రపతి వాళ్ళు అడుగు పెట్టాడో అదే సూట్ కేసు, ఆ గుడ్డలు సూట్ కేసుని వెళ్ళిపించాడు. వాళ్ళ బంధువులు చూడడానికి వస్తే ఆ ఖర్చు గవర్నమెంట్లో రాయొచ్చు, కానీ రాయనిలే, తన జేబులో ఖర్చు రాసుకోలేదు. గవర్నమెంట్కి అధికారం రాసుకోవచ్చు, కానీ అది చేయలే. ఎందుకంటే అది గవర్నమెంట్ సొత్తు. వీళ్ళు నా వాళ్ళు కదా, వీళ్ళు నన్నుడికి వచ్చారు కదా, కాబట్టి ఆ ఖర్చు నేను భరిస్తా. ఆయన అనేది చేశాడంటే భారతంలో అక్కడ ఉంది, పోతను అనుకుంటాను, అది తెలిసి పోతనో శ్రీరాముడు. అతడు ఒక రాజులకు ఆస్థానంలో పండితుడు. ఆ లెక్క పక్కన చూసుకుంటూ ఉంటాడు. అది ఇంటి కదా అప్పుడంతా కృష్ణ గుడి ముందు దీపాలే కదా, ఆ దీపం రాసుకుంటాడు, లెక్క రాస్తున్నాడు, ఏది గవర్నమెంట్ రాస్తున్నాడు. రాసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, బంధువు వచ్చాడు మాట్లాడడానికి. సరే ఈ లెక్కలన్నీ కూర్చున్న తర్వాత దీపం నూనె దీపం దాన్ని ఆర్పేశాడు. నూనె లెక్క రాస్తాడు, దాన్ని ఆర్పేశాడు. వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించాడు. ఇప్పుడు మాట్లాడన్నాడు. అదే దీపానికి బల దీపానికి బలం మారుతున్నాం అంటే ఈ దీపం యొక్క నూనె గవర్నమెంట్ ఖర్చు. గవర్నమెంట్ ఖర్చు దీపంలో నా సొంతం నేను ఎట్లా మాట్లాడతాను? అర్థం ఎదుర్కొంటున్నాను. కాబట్టి దాన్ని ఆర్పేసా, గవర్నమెంట్ నుండి అంటే నేను సేవ్ చేశా, నా సొంత ఖర్చు దీపంతో నేను మాట్లాడుతున్నాను. అది ధర్మం. ఆ ధర్మాన్ని అబ్దుల్ కలాం పాటించాడు కాబట్టి ఆ దృష్టి అంటున్నామండి. ఆయన ముఖ్యుడిగా చెప్పాలి అసలు నిజంగా అయితే. ఎందుకంటే మళ్ళా వచ్చి నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే నేను చేయనన్నాడు. పోటీకి నాకు వద్దు. పోటీ చేస్తే గెలవచ్చు తర్వాత ఎందుకు వచ్చింది గొడవ? కాబట్టి ఇక్కడ ముక్తుడు అంటే ఎవడో మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇటువంటి పరిస్థితులు ఉన్నవాడే ముక్తుడు. వాడే నేను ఇప్పుడు దేవుడు అని చెప్పేసి అంటున్నారు, నేను పెద్ద జ్ఞాని అంటున్నారు. వాళ్ళంటే ఈ లక్షణాలు వాళ్ళకు ఉంటే మనుషులను సేకరించాడు, శిష్యులను సేకరించాడు, ఆశ్రమాలు కట్టడు, చందాలు వసూలు చేయడు, చేసిన వాడు ముక్తుడు కాదు. ఇది అక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఎవరి కాళ్ళకి మనం అవసరమే లేదు.
మన ఇష్టదైవం ఉన్నారు, మన కులదైవం ఉన్నారు. ఆ దారి ఇదే సద్గురు షిరిడి సాయినాడు. షిరిడి సాయి మొక్కమని చెప్పడానికి నేను రాలేదండి. ఇక్కడ బాబాను మొక్కని చెప్పడానికి రాలేదు. బాబా యొక్క తత్వం చెప్పడానికి, మహాత్ముల యొక్క జీవిత విధానం చెప్పడానికే ఈ సత్సంగ ప్రయోజనం. ఇది తెలుసుకోకుండా మనం గుడ్డిగా వెళ్తున్నాం, ఎటు నడుస్తున్నాం, సరైన దానిలో వెళ్ళాలనేసి ఈ సత్సంగం ఏర్పాటు చేస్తాను. కాబట్టి ముక్తుడు అంటే ఎవరు తెలుసుకున్నాం, జ్ఞానం అంటే తెలుసుకున్నాం, భక్తుడు అంటే తెలుసుకున్నాం, సిద్ధుడు అంటే తెలుసుకున్నాం. ఈ రోజుకి పాలపాడు గురువు ద్వారా మనకి మాస్టర్ గ్రహించిన విషయం ఇది. కాబట్టి మనం భక్తులు అవునా కాదని ఎవరికి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. అందుకే ఈ ఆధ్యాత్మికంలో మొట్టమొదటి కావాల్సింది ఆత్మ పరిశీలన. నిరంతరం నేనేం చేస్తున్నాను, ఆత్మ విమర్శ, ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఆత్మ పరిశీలన, ఏం చేశాను అనేది ఆత్మ విమర్శ. నేను చేసిన వల్ల నష్టమా లాభమా, ఎవరికి ఇబ్బంది కలిగింది, ఎవరికి మేలు జరిగింది, పలానికి ఇబ్బంది కలిగింది, రేపు ఇట్లాంటి ఇబ్బంది కదా నేను మాట్లాడుతున్నాను, ఏ పని చేయకూడదు. అందుకని ఈ రెండు ఎవరు చూసుకుంటాడో వాడు ఆధ్యాత్మిలో మొట్టమొదటి మెట్టుకాడి వచ్చాడంతే, ఎక్కలేదు. మనకి 18 మెట్లు, మూలాధారం నుంచి శాస్త్రాల వరకు. అందుకే అయ్యప్ప స్వామిలో 18 మెట్లు ఉండడం. 18 మెట్లు అయిన తర్వాత 18 సార్లు వెళ్ళిన తర్వాత ఏం నాటుతారు అక్కడ? కొబ్బరి చెట్టు నాటుతారు. ఇంకో చెట్టు ఎందుకు నాటరు? కొబ్బరి చెట్టు వేసి వచ్చాక నాటుతారు. అది చూడండి, ఆ కొబ్బరి చెట్టులో నీళ్ళు ఎవడు వస్తున్నాడు, తీగ ఎలా వస్తూ ఉంది. నీ జీవితం అలా ఉండాలి. పైన గట్టిగా ఉండు, లోపల మాత్రం సున్నితంగా ఉండు, నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు అని. అందుకని కొబ్బరి చెట్టు నాటడం ఉద్దేశం అండి. పోతానం నాటేస్తానో వచ్చేస్తున్నాం. ఎందుకు నాటుతున్నామో తెలుసుకోవడానికి, ఇంకేం కాదండి. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా అది చేసుకోవడం. ఎందుకు నల్లబొట్టు వేసుకుంటున్నావు? నీ అజ్ఞానంలో ఉన్నావు, ఆ అజ్ఞానంలో పాల్గొనాలి. కొత్త కాలం తర్వాత బ్లూ గుడ్లు వేస్తున్నారు, అంటే కొత్త మెరుగు. ఆ తర్వాత కాషాయం అంటే త్యాగాన్ని గుర్తు, అందుకు అవి పెట్టారండి. ఆ భావంతో ధరించుకోవాలి. కాషాయం అంటేనే త్యాగము, త్యాగబుద్ధి కలిగి ఉండాలి. ఏ త్యాగం ఉండే దారుణం కాదండి. భగవంతుని పట్ల మన కాలాన్ని త్యాగం చేయి, అది త్యాగం అంటే. లేదా ఒక ఓదార్పు మాట్లాడు, నీ సమయాన్ని కొంత ఖర్చు పెట్టుకోండి. కష్టంలో ఉన్నాడు, పోయి ఏదో పెద్ద కష్టం ఏముంది, కష్టం నేను ఉన్నాను లేరా అని ఏం చేయవాడా? ఆ మాటకి ఏమో ఉండాలి సపోర్ట్, అది త్యాగం చేయి. అందుకే త్యాగనే కబుర్లతో మనసు అన్నారు. త్యాగం ద్వారా నీకు అమృతత్వం వస్తుంది అని విషయం చెప్పడే ఉద్దేశమేనండి ఈ సత్సంగ ప్రయోజనమే. అది వల్ల వీటి ద్వారా మన సంస్కరణ పడతాం. మనం పూర్తిగా మనకి సంస్కరణ పడాలి. మన సంస్కరణ పడితే మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది. ఈ మానవ జీవితానికి అదొక్కటే సార్థకత. అది మనం చేయగలం. ఇప్పుడు చెప్పకండి, పెద్ద కష్టమేం కాదు. బాబా చేస్తుంటే ముక్తుల సంగతి మాట్లాడలేదండి. మామూలు మనిషిగా మానవత్వం కలిగి జీవిస్తే అది ఈ జన్మకు సార్థకత. మనిషిగా గౌరవించు, ఎదుటివాడిని మనిషి గౌరవించండి, అదొక చాలండి. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకో. ఎవరిని తులనాడవద్దు, ఎవరిని నిందించవద్దు, ఎవరిని చాటించవద్దు. ఇవి నేర్చుకోలేకపోతాడు. ఇప్పటికీ మనం ఇంకెంతకాలం బతుకుతామో, ఈ కాలానికి, ఈ జన్మకి ఇది సార్థకత. ఈ భావన అనుకోండి, తర్వాత జన్మలకి ఇంకొంచెం మెరుగు. అలా ఉన్నత స్థాయికి వెళ్ళడానికే ఈ దేహం వచ్చింది. ఈ దేహం ద్వారానే భగవంతుని అర్చించగలం, ఆరాధించగలం. కుక్క ఆరాధించలేదు. కుక్క ఏమైనా శ్లోకం చెప్పగలుగుతుందా? కోతి ఏమైనా శ్లోకం చెప్పగలుగుతుందా? మనిషికి ఇచ్చాడు భగవంతుడు స్వరపేటిక. దేనికి స్వరపేటిక లేదు, ఒక మనిషికి స్వరపేటిక. మరి ఈ స్వరపేటిక ఎలా ఉపయోగించాలి? మంచిగా చెడుక. చెడుకు ఉపయోగించాలనుకోండి, మరి స్వరపేటిక తీసేస్తాడు. దేహం బాగుంటుంది, ముద్దుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు, కానీ మాట రాదు. చూస్తున్నావు లేదు సమాజంలో? ఆ చూసిన తర్వాత అయ్యో పాప అంటున్నావు. పాపం ఎందుకు వచ్చింది? అతడు ఆ స్వరపేటిక వినియోగించలేక అలా వచ్చింది అని గుర్తించదు అనుకోండి, మనం మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడతాం. ఆ విషయాలు చెప్పడమే సత్యం. అందుకనే ఇక్కడ ముక్తుడు అని చెప్పుకోవడం, ఇంకెక్కడ మనం బోల్తా పడం.
ఈ విషయం బాగా అర్థం చేసుకుంటే అవగాహన వస్తే ఇప్పుడు చెప్పుకోండి ముక్తుడు అంటే ఎవడు, జ్ఞానం అంటే ఎవడు, భక్తుడు అంటే ఎవడు చెప్పుకున్నాం. ఇది కానీ అవగాహన చేసుకుంటే మనం ఎవరి బుట్లో పడం. మనం పడితే భగవంతుడి బుట్లో పడాలి. ఆ భగవంతుడి బుట్లో పడినా అనుకోండి ఆనందమే ఆనందం. కాబట్టి మనం ఎవరి తలని మన తల ఆనందించాల్సిన అవసరమే లేదు. మన ఇష్టదైవం ఎవరెవరు ఉన్నారు, వెంకటేశ్వర ఉన్నారు, పోలేరం ఉండొచ్చు, ముత్యాలం ఉండొచ్చు. వాడిని మనం హృదయపరి తెలుసు ఆరాధించగలిగితే వాళ్ళే మనల్ని గమ్యం చేర్చగలరు అని చెప్పడమే బాబా ఉద్దేశం. అందుకే బాబా నీ ఇష్టదైవాన్ని ప్రార్థించమన్నాడనే కానీ బాబా జరుపుతున్నప్పుడు నన్ను పూజించిన బాబా ఎక్కడ చెప్పలేదు. నిజమైన జ్ఞాని అలా ఉంటాడు, నిజమైన ముక్తుడు అలా ఉంటాడు. అందుకే బాబా కూడా అంటాడు నిజమైన ఫకీర్ చాలా అరుదు అంటాడు. బాబా కూడా ఫకీర్ అంటే సన్యాసి. కాబట్టి ఈ భావాన్ని ఈ బాలపాటి గురువు గారు మాస్టర్ గారి ద్వారా మనకు అందించారు. దీన్ని స్థితం చేసుకుంటూ మనం ప్రతి వారం ఇలా వచ్చే వారం ఇంకో సోమవారం ఇంకొకరి ఇంట్లో ఇది పూర్తవుద్ది అనుకున్నా. 4 పేజీలు అవ్వలే, 2 పేజీలు అయింది అంటే అర్థం కావాలి. ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయిన ఉపయోగం ఉండదు కదా. అర్థమైంది చెప్తే ముందు మొబాగా ఉన్నవాడు ఇప్పుడు మొగాడు చిరునవ్వులు ఉన్నాయి. అర్థమైంది కాబట్టి వచ్చే వారం ఎవరు పెట్టుకుంటారో ఆ ఇంట్లో మిగతాది మనం వివరించుకుందాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, सद्गुरु पालपाड़ गुरु महाराज की जय. गुरुदेव दत्त।